మరో 3 ఏళ్లు ఆగితే ఎన్నికలు వస్తాయి. అప్పుడు గెలిచేది మనమే, అధికారంలోకి వచ్చేది మనమే అంటూ వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచేలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. లెక్క ప్రకారం 2029లో ఎన్నికలు వస్తాయి. కానీ జగన్ జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. జమిలి ఎన్నికలు వస్తే 2027 లేదా 2028లోనే వస్తాయని, అప్పుడు తమ పార్టీ గెలుస్తుందనే ధీమాగా ఉన్నారు. అయితే కేంద్రం సైతం జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతుంది. ఈ మేరకు బీజేపీ పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. జమిలి ఎన్నికలపై పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు జేపీ నడ్డా. జమిలి ఎన్నికలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీలకు సూచించారు. దేశమంతటా ఒకేసారి లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదన్నారు. అంటే కేంద్రం సైతం జమిలి ఎన్నికల వైపు చూస్తుంది. అదే జరిగితే ఏపీలో కూడా త్వరగా ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది.